గడిచిన దినములన్నీ ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడి సజీవ సంఖ్యలు చేర్చి ఈ దినమందు ప్రభా రాత్రికాల సమయం ముందు ఇక్కడ అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకే అనేకమైన ఆస్తుతులు స్తోత్రం వందనములు. నా తండ్రి నా యేసయ్య గొప్ప రక్షక, మా సంఘమునకు పులకుర్తి సంఘము నుంచి ప్రభా పాస్టర్ గారిని ఇంకా మిగతా పాస్టర్లను సంఘ సభ్యులను మా సంఘంలో చేర్చిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి కార్యక్రమం అంతట్లో మీరు తోడుండే, మీరే నాయకుడు వేయండి, ముందుండి నడిపించండి. ఎలాంటి సాతాను శోధన లేకుండా వాతావరణమును సమస్తమును ప్రభా మీరే స్వాధీనంలో ఉంచుకొని సాతాను క్రియలను లయపరిచి బంధించి దూరపరచండి. నీ దాసుని మరుగుపరిచి ప్రభా ఎలాంటి వర్తమానం మాకు అందించాలో మీరే ప్రభా ఆయనకు నోరుగా ఉండి మాట్లాడండి. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యం విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. నా తండ్రి ఆయనను మహిమరాజు గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి సేవా పరిచర్యలు చేస్తుండగా మీరే ప్రభా ఆయనకు తోడుండి కాపాడి దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి నా యేసయ్య గొప్ప రక్షక, ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభా వాక్యం వినటకు సిద్ధపాటు కలిగి ఉండేలాగున నీ కృపారం అనుగ్రహించగలరని, సమస్తం నీవే మా నాయకుడిపై ముందుండి నడిపించగలరని, మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి, ఆమెన్. వర్తమానకు వెళ్ళక ముందు మన ముందరం కలిసి బోలో ఎస్క్యూజ్ మహారాజ్కి, రాజుల రాజుకు, మెస్సయ్యకు చెప్పండి గారిని మనం ఆహ్వానిద్దాం. అనాదికాల సంకల్పములో దేవుని ఏర్పాటును బట్టి ఈ దినమును అనుగ్రహించిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ రీతిగా ఈ సువార్త సభలు జరుగుటకు సహకరించిన స్థానిక సంఘ కాపరి మోహన్ సార్ గారికి నిన్ను మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అదే రీతిగా స్థానిక సంఘ పెద్దలందరికీ, కమిటీ వారందరికీ, సామెల్ సారికి కూడి చేరి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ మొదటి రోజు నేను మీతో చదవబడిన భాగంలో నుండే రక్షణ వర్తమానాన్ని ప్రకటించుటకు ఇష్టపడుతున్నాను. చదవబడిన భాగాన్ని మరొకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే రండి. చదవబడినటువంటి భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే చదువుకుందాం మరొకసారి. ప్రియులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. 27వ వచనం బ్రదర్. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. చాలు, జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతాను. దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవో ఒక చిన్న ఉదాహరణ చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. ఒక గ్రామంలో ఇలాగే రక్షణ సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి. బావినండి, ఒక గ్రామంలో రక్షణ సువార్త సభలు 3 రోజులు పెడితే జరుగుతూ ఉన్నాయి. ఒక తల్లి ప్రభువు నమ్ముకుంది, భర్తకు రక్షణ లేదు. ప్రియులారా, భార్య ఆసక్తి కలిగి భర్తను బ్రతిమలాడుతూ వచ్చింది. కూడికలు పెడతారని చెప్పి తెలుసుకున్న భార్య, అయ్యా వేరే ప్రాంతం నుండి వచ్చి మన ఊర్లో రక్షణ సువార్త కూడికలు పెడుతున్నారయ్యా, ఒక్క పూటరాయ్యా చాలు, ఆ రక్షణ సువార్త కూడికలకు ఒక్క పూటరా, దైవజనుడు చెప్పే 3 ముక్కలు నేర్చుకోయ్యా. అయ్యా ఒక్క రోజురా అంటే ఇడు పచ్చి త్రాగుబోతోడు. ఎవడు? రక్షణ ఎవరు? భర్త. తాగొచ్చి వెళ్తే వెళ్ళు, లేకుంటే లే, వెళ్తే వెళ్ళు, నాకెదురు చెప్పినవనుకో నిన్ను కూడా బంగపోయి బ్రతిమలాడి వెళ్ళింది. ఎవరు? భార్య. మొదటి రోజు కోడిక అయిపోయింది. రెండవ రోజు మొదలుపెట్టింది మళ్ళా, అయ్యా వేరే ప్రాంతం నుండి వచ్చారయ్యా దైవజనులు,
అయా రక్షణ సువార్త కూడికలు జరుగుతున్నాయ్యా, దయచేసి ఇది ఒక్కరోజైనా రాయా, చెప్పిన ఒక 3 ముక్కలు నేర్చుకొచ్చుకుంది రాయా రాయా రాయా. బ్రతిమలాడుతుంటే వీడు పచ్చి తాగబోతూ ఆ రోజు తాగాడు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, వినబడదా? నా స్టైల్లో చెప్పాలనా, నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనా? ఎట్లా చెప్పు, వెళ్తావా లేకుంటే ఉంటావా? ఆ రోజు ఏడ్చుకుంటూ చెబితే కూడా వినదు కదా అని చెప్పి భార్య వెళ్ళింది. 3వ రోజు తీర్మానం చేసుకుంది, నన్ను తన్నా పర్వాలేదు కానీ ఏ విధంగానైనా తీసుకెళ్ళాలి ఈ రోజున గట్టి తీర్మానం చేసుకుంది. పొట్టుకు పెట్టింది. మధ్యాహ్నం నుంచి తాగొస్తాడని చెప్పి మధ్యాహ్నం నుంచే ఏ విధంగానైనా భర్తను కళ్ళు కొట్టుకోకుండా తాగనిగా ఉన్నారా మీరు ఎవరైనా ఇట్లా? పిల్లరా, మధ్యాహ్నము నుంచే పోకుండా ప్రాధేయపడం మొదలుపెట్టింది. ఈయనకి విసుగు అనిపించి మొదటి రోజు చెప్తే ఇన్లే, 2వ రోజు చెప్తే ఇన్లే, 3వ రోజు చెప్తుంది కదరా, దీని పీకిలాట ఒక పోయి అట్లా వస్తే అయిపోయాయి కదా అనుకున్నాడు. దీని పీకిలాటరా నాయనా, ఊకే అట్లా పోయి వస్తే అయిపోయాయి కదా, ఇది సైలెంట్ అవుతుంది, ఊకే తలకాయ నొప్పి ఎందుకు అనుకొని 3 రోజు మొదలు పెడితే, సరే ఎందుకు ఏడుస్తావు, నీ బాధ నాకు అర్థమైంది, నువ్వా నేను వెనక వస్తానని చెప్పాడు. ఎప్పుడు వెనక వస్తాను నువ్వా అని చెప్తే పాపం తల్లి ఆశతో వచ్చి ఎదురు చూస్తా ఉంది, వస్తాడేమో అని. మనోడు వాక్యం అల్లా అయిపోయి ప్రార్థన అంతా అయిపోయి భోజనాలు చేసేటప్పుడు భోజనాలు చేసేటప్పుడు వచ్చాడు మనోడు. ఎవడు? ఊకే తనకి కనపడి వస్తే అయిపోయాయి కదరా, దీని పీక్లాటేమని చెప్పి భోజనాలు చేసేటప్పుడు వచ్చాడు. పాస్టర్ గారు చూశారు ఆయన వచ్చేది. పాస్టర్ గారు చూసి, అయ్యా వస్తున్నావా రా అన్నాడు. ఈయన అనుకున్నాడు, ఒరే ఇది 1వ మాట రా అనుకున్నాడు. 3 మాటలు నేర్చుకోమని చెప్పింది కదా, ఇది ఎన్నో మాట? వస్తున్నారా, వచ్చారా అనగానే ఇది 1వ మాట రా అనుకున్నాడు. అందరూ భోజనాలు కూర్చుంటే నిలబడి చూసుకుంటుంటే పైగారు ఏమన్నారు, కూర్చుంటున్నారా? బంతి కూర్చుంటుంటే మీరు కూడా కూర్చుంటున్నారా? ఒరే ఇది 2వ మాట దొరికింది రా అనుకున్నాడు. ఎన్నో మాట? 2వ మాట. భోజనం చేసి వెళ్తా ఉంటే దైవజనులు చూసి ఏమన్నారంటే, వెళ్తున్నారా? ఒరే 3 మాటలు దొరికినారా మనకు. ఎన్ని మాటలు? భార్య చెప్పిందండి 3 కదా, 3 దొరికినారని చెప్పి ఇంటికి పోయినాడు. వానికి కొంచెం మతిమరుపు. ఎవనికి? వానికి మతిమరుపు. వాళ్ళ ఇల్లు ఊరికి చివరగా ఉంది. ఊరేమో సువార్త కూడిక ఊరు బెల్లపల పెట్టినారు. వాని ఇల్లు ఊరికి చివర్లో ఉంది. చుట్టూరు పాలన చెట్లు ఉన్నాయి. లాస్ట్ వాని కొంపు ఉంది వాని ఇంట్లో. వీడు మర్చిపోతానేమని గట్టిగా, వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా అని గట్టిగా అనుకుంటా వెళ్తా ఉన్నాడు. మర్చిపోతా. భార్య అడిగితే చెప్పాలి కదా అనుకుంటా పోతున్నారు. ఊరు వెలుపల వాని ఇండ్లు పాలన చెట్లు ఉంది. అందరూ తాళాలేసి తలుపులేసి ఊరల్లా మీటింగ్కి అయింటే దొంగలకి ఇదే ఛాన్స్ అనుకొని దొంగలు వచ్చారు. ఎవరు వచ్చారు? చెట్ల సాటుకు వచ్చి రావడమే వీడు గట్టిగా ఏమనుకుంటూ పోతున్నారు. మొదటి మాట, వచ్చారా? ఆ దొంగలు గిన్నారు. ఆ దొంగలు, ఒరే ఈడెవడో మనల్ని చూసినారే, వచ్చారా అంటున్నాడు, చూసినట్టున్నారు అని చెప్పి కంప చెట్లను సాటు చేసుకొని చక్కగా ఇట్లా కూర్చున్నారు. 2వ మాట ఏంటి? కంప చెట్లను సాటు చేసుకొని కూర్చుంటుంటే 2వ మాట, కూర్చుంటున్నారా అన్నాడు. ఒరే వీడు వచ్చింది చూసినారా, కూర్చుంటుంది. 3వ మాట ఏంది? కూర్చున్నారు. 3వ మాట ఏంది? వెళ్తున్నారా? ఒరే వెళ్తున్నారా అనుకుంటున్నారా? వెళ్ళకపోతే ఊరినంతా విరిపించి తంతట్టున్నారా? పదా వెళ్దాం అని చెప్పి పరుగు ఒక పనికి రాని 3 మాటలు వాని ఇండ్లు దోపిడీ కాకుండా ఏమైంది? కాపాడబడింది. పనికి రాని ఒక 3 మాటలు వాని ఇంట్లో దోపిడీ జరగకుండా ఆపబడ్డాయి. దేవుని వాక్యం శక్తి కలిగినది.
రక్షించుటకు శక్తి కలిగినది. ఒక పాపిని నరకం నుండి విమోచించుటకు శక్తి కలిగినది. అయ్యా, ఈ శక్తి కలిగిన దేవుని మాట శ్రద్ధతో వింటే ఇదిగో నీ పాపం వల్ల కలిగే శిక్ష నరకము నుండి నిన్ను రక్షించుటకు శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన మాటలు శ్రద్ధతో ఆలకించితే, ఆ శక్తి కలిగిన మాటలు అంగీకరించగలిగితే పాపం వల్ల వచ్చే నరక శిక్ష నుండి తప్పించుకొని నిత్య జీవానికి చేరుకుంటావు. కాబట్టి నేను చెప్పే మాటలు ఏమిటంటే, ఆషమాషి కాకుండా దేవుని మాటలు శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రభు దాసుడిగా ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తున్నాను. చదవబడిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని నోటి మాటతో కలగజేసి, నోటి మాటతో పుట్టించి, మానవుని మాత్రం ప్రత్యేకంగా తానే తన చేతులతో స్వయంగా తయారు చేశాడు. అర్థమైందా? దేవుడు ఈ సృష్టిని యావత్తులో, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని నోటి మాటతో కలగజేసి మానవుణ్ణి మాత్రం ఏం చేశాడండి? ప్రత్యేకంగా తన చేతులతో నిర్మాణం చేసి తన ఆత్మనిచ్చాడు. 26వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని పోలిక అది నరులా? దేవుని పోలిక యాదండి? నీ వలే నా వలే దేవుడు భౌతికమైన దేహాన్ని కలిగిన వాడు కాదు. మన పోలికంటే తలకాయ, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు కాదు, కాదు, ఇలా కాదు. దేవుడు ఎవరు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చదివితే దేవుడు ఎవరంటే, దేవుడు ఆత్మ. చాలు చాలు, దేవుడు ఎవరు? ఆత్మ. అంటే ఆయనకు నీవలే నావలే రక్త మాంసాలు ఉండవు, నీవలే నావలే దేహం ఉండదు, నీవలే నావలే ఆయనకు శరీరం ఉంటుందా? ఉంటుందా? దేవుడు ఎవరండి? ఆత్మ. దేవుడు ఏమన్నాడు? మన పోలికలో. పోలికంటే అది నీ వలె తలకాయ, నా వలె కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు, కడుపు, శరీరం ఇట్లా కాదు. మరి ఏమిటి దీని అర్థం అంటే, ఆయన వలె సృజనాత్మకమైన శక్తి, ఆలోచన, ప్రేమ కలిగిన వాడుగా దేవుడు మనిషిని సృష్టించాలనుకున్నాడు. ప్రియులారా, దేవుని పోలిక ఏమిటో చెప్తాం బైబిల్ గ్రంథములో. ఈ రాత్రి మీతో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పోలిక ఏమిటంటే చూడండి, రండి బైబిల్ గ్రంథములో నుండి దేవుని స్వరూపం, దేవుని పోలిక ఏమిటో మనం ఆలోచన చేయగలిగినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. దేవుని స్వరూపం ఏమిటో ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. నీతి స్వరూపుడవైన తండ్రి. చాలు, ఆయన స్వరూపం ఏది? నీతి. అయ్యా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు, నీతి స్వరూపుడవైన తండ్రి. మన పోలికలో, మన స్వరూపములో చేద్దామంటే దేవుని స్వరూపం ఏమిటంటే ఆయన నీతిమంతుడు. అర్థమైందా? ఆయన స్వరూపము నీతి కలిగినది. ఆయనలో అనీతి లేదు, ఆయనలో లోపము లేదు, ఆయన నీతిమంతుడు. దేవుడు ఎవరండి? ఆయన స్వరూపం ఏమిటి? నీతి స్వరూపం. ఆయన నీతిమంతుడు. మానవుణ్ణి అలాగా సృజించాడు. మానవుడిలో పాపము లేదు. మొదటగా సృష్టించినప్పుడు మానవుణ్ణి యథార్థవంతుడిగా, మానవుణ్ణి నీతిమంతుడిగా, మానవుణ్ణి పవిత్రుడిగా, మానవుణ్ణి పరిశుద్ధుడుగా సృష్టించాడు. దేవుని స్వరూపం ఏమిటంటే నీతిమంతుడు. ఆ పోలికలో మానవుణ్ణి చేశాడు, ఆ స్వరూపములో మానవుని సృష్టించాడు. దేవుడు నీతిమంతుడు అనడానికి అనేక ఆధారాలు, వచనాలు ఉన్నాయి. 116వ కీర్తన 5వ వచనాన్ని చదివితే, 116వ కీర్తన 5వ వచనం రండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీతిమంతుడు అనడానికి కొన్ని మాటలు. 116వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. ఎవరండి మన దేవుడు? నీతిమంతుడు. మానవుని ఎలా సృష్టించాడు?
మన స్వరూపం అంటే ఏమిటి? ఇదిగో ఇలాగ భౌతికమైన దేహము కాదు. ఆయన ఎలాగ నీతిమంతుడై ఉన్నాడో అలాగ నీతిమంతుడిగా తన ఇమేజ్లో తన పోలికలో చేశాడని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆయన నీతిమంతుడు, ఆ నీతి స్వరూపముగా మనిషిని చేశాడు. 119:37 అదే కీర్తన 119 137వ చరణం. 119వ కీర్తన 137వ వచనం చదవండి. యెహోవా నీవు నీతిమంతుడవు. చాలు. ఆయన ఎవరని చెప్తున్నాను? నీతిమంతుడు. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే నీతి స్వరూపుడు. మానవుని ఆ పోలికలో అలాగ తయారు చేశాడు. అర్థమైందా? రెండవది ఆయన స్వరూపం ఏమిటో నేను త్వరగా దాటి వెళ్తాను, మీకు అర్థమైతే చాలు. ఒకటి, ఆయన ఏమన్నాడు? మన స్వరూపమందు. ఆయన స్వరూపం ఏమిటి? నీతి స్వరూపం. అలాగ చేశాడు. రెండవది ఏం చెప్తున్నాడంటే చూడండి, ఆయన స్వరూపం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం వరకు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు చదవండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమే మెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు. దేవుడు ఎలాంటి వాడు? మహిమా స్వరూపి. మన సబ్జెక్ట్ ఏంటి? తన స్వరూపము. ఆయన స్వరూపం ఏం నేర్చుకున్నాం? నీతి స్వరూపుడు. రెండవది, మహిమా స్వరూపుడైన దేవుడు. ఆయన మహిమా స్వరూపుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. పిల్లరా, కోట్ల కొలది దేవదూతల చేత మహిమ పొందుతున్నవాడు. ఆయన ఎవరంటే మహిమా స్వరూపుడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే మానవుణ్ణి కూడా మహిమ కలిగిన వాడుగానే ఆయన తయారు చేశాడు. అందుకే పాపం చేయకముందు బట్ట లేకపోయినా వారికి ఏం కనిపించలేదు? అనిపించలేదు? సిగ్గు అనిపించిందా? మహిమా దేహముతో మహిమారూపులుగా ఉన్నారు. ఒక మాట కీర్తన చూడండి, కీర్తన గ్రంథం. మన ప్రభు ఎవరంటే 24వ కీర్తన 9-10 వచనాలు చదివితే, 24వ కీర్తన 9-10 వచనాలు చదవండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు. ఆయన ఎవరండి? మహిమ కలిగిన వాడు. మానవుని ఎలా తయారు చేశాడు తెలుసా? చూడండి, 8వ కీర్తన 5వ చరణం. 8వ కీర్తన 5వ చరణంలో ఏమన్నాడో చూడండి. మానవుని ఎలా తయారు చేశాడు ఒకసారి చూద్దామా? దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా మహిమా ప్రభావములతో వానికి కిరీటం. అబ్బా! దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడయ్యా. అయ్యా ఈ సృష్టిలో నువ్వు కలగజేసిన గ్యాలక్సీని, ఈ సృష్టిని చూడగా మనిషి ఏ పాటి వాడు, వాడిని కొంచెం తక్కువ అనగా చేసి మహిమా ప్రభావములతో వానికి ఏం చేశావు? అబ్బా! అర్థమవుతుందా? దేవుడు నీతి స్వరూపుడు. దేవుడెవరు? మహిమ స్వరూపుడు. రెండవ చెప్తున్నాను, మహిమా స్వరూపుడు. మానవుని అదే పోలికలో చేశాడు దేవుడు. అమ్మా, అదే పోలికగా చేశాడు. అయితే పాపం చేసి మానవుడు ఏం చేశాడు? రోమా పత్రిక 3:23లో చూస్తే భేదమే లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను. అబ్బా! చూసారా? అందరూ పాపము చేసి, పాపానికి తేడా లేదు. ఈ సృష్టిలో ఇదిగో భేదాలు ఉన్నాయి. ఎక్కువ కులం, తక్కువ కులం, స్త్రీ పురుషుడు, చిన్నది పెద్దది, చదువున్నాడు చదువులేనాడు, ఉద్యోగస్తుడు నిరుద్యోగి, ఇదిగో విద్యావంతులు విద్యాహానులు, ధనవంతులు దరిద్రులు, రాజులు అధికారులు, ఇలా భేదాలు ఉన్నాయి. కానీ పాప విషయంలో భేదం
నువ్వు ఆడనివైనా మగదానివైనా స్త్రీ అయినా పురుషుడివైనా చదువున్నోడువైనా చదువు లేకుండా విలాసవంతమైన భవనం ఉన్న రాజువైనా పూర్వ పురుషులు ఉన్న దరిద్రుడవైనా నువ్వెవడివి? పాపం చేయలేదా? అందరూ పాపులే, అందరూ దొంగలమే. పిల్లల్ని చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నేను చెప్పే మాట ఏమిటంటే, అందరూ పాపము చేసి దేవుడిచ్చిన మహిమ ఏమైపోయింది? మనిషిని మహిమ స్వరూపుడిగా చేశాడు కానీ పాపము చేసి నిద్రవద్దు తల్లి, ఆ మహిమను పోగొట్టుకున్నాడు. అర్థమైందా? దేవుడి ఆ పోలిక, యా స్వరూపం? నీతి స్వరూపుడు. రెండో మహిమా స్వరూపుడు. మూడవది ఆయన ఎవరో చూద్దామా? యోహాను మొదటి పత్రిక 4:8. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం రండి. ఆ దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మానవుడు అలాగే సృష్టించడు, ఒకరినొకడు ప్రేమించుకోవాలని, ఒకరినొకడు ప్రేమ కలిగిన సంబంధాలు కలిగి ఉండాలని సృష్టించాడు. దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన స్వరూపాల గురించి చెప్తున్నా. దేవుడు ప్రేమా స్వరూపి. పిల్లరా, మొదటి యోహాను 4:16. మొదటి యోహాను 4:16 చూడండి. అమ్మా, దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడుగా మానవుని ఉండాలని సృష్టించాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టే ఏం చేశాడు తెలుసా? మనల్ని ప్రేమించాడు. ఎవరిని? మనల్ని అంటే మనల్నంటే ఇదిగో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై, శత్రువులమై, ఉగ్రతకు పాత్రులమై, అవిధేయులమై ఎదురాడుతూ దేవునికి ఇష్టము లేకుండా బ్రతుకుతున్న మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడండి. మంచోన్ని కూడా ప్రేమించలేం మనం కదా? ప్రేమిస్తామా? మంచోన్ని ప్రేమించడం కూడా అరుదు, కానీ చెడిపోయిన మనల్ని ప్రేమించాడండి. ఆయన ప్రేమ అలాంటిది. మొదటి యోహాను 4:10 ఉంటుంది. మొదటి యోహాను 4:10, మనము దేవుణ్ణి ప్రేమించింది మరి కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మనం ప్రేమించలా, ప్రేమించబడుటకు కూడా అర్హులము కాదు. అలాంటి చెడిపోయిన మనల్ని ప్రేమించి మన కొరకు చావడానికి దిగి వచ్చాడండి దేవుడు. ఎంత గొప్పదండి ప్రేమ! మంచోని కోసం చావడానికి కూడా ఎవడు ఇష్టపడడు? పాపులమై, శత్రువులమై, అవిధేయులమై, ఉగ్రతకు పాత్రులమై నరకానికి వెళ్తున్న మనల్ని ప్రేమించి చావడానికి దిగి వచ్చాడు మన దేవుడు అని చెప్తున్నాను. అది ప్రేమ స్వరూపి ఆయన. 3 విషయాలు చెప్పాను దేవుడు ఎవరో. 4వదిగా దాటి వెళ్దాం, త్వరగా వెళ్దాం. 4వదిగా మీరు చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా ప్రకటన 6:10 ఉంటుంది. సత్యస్వరూపి. మన దేవుడు ఎవరంటే సత్యస్వరూపి, పరిశుద్ధుడు. ఆయన యందు అబద్ధమేమియో లేదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు, మానవుడు కాదు. సత్యవంతుడా ప్రభు. ఆయన సత్యస్వరూపి, పరిశుద్ధుడా. సత్యస్వరూపి మానవుణ్ణి ఈ స్వరూపములో చేశాడండి దేవుడు. మానవుణ్ణి ఈ పోలికలు చేశాడు. ప్రసంగి సొలొమోను అదే మాట్లాడతాడు. దేవుడు నరుణ్ణి యథార్థవంతునిగా పుట్టించెను, వాడు వివిధమైన తంత్రము కల్పించుకొని చెడిపోయాను. దేవుని స్వరూపం అది. పోలిక చూద్దామా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పోలికలోనికి రండి. ఏ పోలికను ఒకసారి గమనిద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా 3:10 చత్తలే. మీరు ప్రాచీన స్వభావము వదులుకొని పరితెగించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న
ఇక్కడ ఏదంటే జ్ఞానము, ఆయన పోలిక ఏమిటంటే యథార్థత, నీతి, జ్ఞానము అన్న మాటలు కనబడుతున్నాయి. ఆ మాట మీరు గమనిస్తే బాగా అర్థం చేసుకుంటే ఆయన పోలిక ఏమిటంటే యథార్థత, నీతి, జ్ఞానము అన్న ఈ 3 మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఆయన పోలిక అది. అలాగ మానవుణ్ణి తయారు చేశాడు. అజ్ఞానిగా చేయలే, జ్ఞానముతో యథార్థవంతునిగా, నీతిమంతునిగా చేశాడు. ఇది ఇప్పుడు ఆయన పోలిక అర్థమైందా? ఆయన స్వరూపం అర్థమైందా? మానవుని అట్లా తయారు చేశాడు. ఇప్పుడు చెప్తా. అయితే మానవుని ఇలా తయారు చేసినప్పుడు దేవుడు మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది మనకు తెలుసు. ఏమిటంటే ఈ తోటలో ఉన్న ఫలములు నిరభ్యంతరంగా నిశ్చయంగా తిను, అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును ముట్టకూడదు, తాకకూడదు, నువ్వు తింటే చస్తావు. ఇచ్చాడు ఆజ్ఞ, ఇచ్చాడు. అయితే దేవుని ఆజ్ఞను మీరి ఇదిగో ఆదాము అవే తీసుకుని తిని పాపం చేసి దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. ఆ మాట మీకు అర్థమైందా? అయ్యా, మానవుడు దేవుని మాటకు అవిధేయత చూపి చేయరాని పాపము చేసి దేవుని స్వరూపమును కోల్పోయి పాప స్వరూపాన్ని మానవుడు సంతరించుకున్నాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపమును మానవుడు కోల్పోయి పాపమును సంతరించుకొని పాపిగా మారిపోయాడు. ఎవరు? మనుష్యుడైన ఆదాము, మొదటి మానవుడైన ఆదాము. అతని పోలికలు వచ్చిన మనమందరము అతని స్వభావమునే ధరించుకున్నాం. ఆదాకాండంలో ఉంటుంది, ఆదాము తన పోలికలో కుమారుణ్ణి కనెను. యా పోలిక? ఆదామును దేవుని పోలిక చేస్తే ఆదాము తన పోలికలో, తన స్వరూపములంటే ఆయన పాపిగా మారిపోయి తన పోలికలో, తన స్వభావములో, తన స్వరూపములో కయ్యూను కన్నాడు. పాపముగా మారిపోయాడు. దేవుని స్వరూపమును పోగొట్టుకున్నాడు. పిల్లరా, మానవుడు ఎలా చెడిపోయాడంటే చూడండి, 11వ వచనమా, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి భూలోకము బలత్కారముతో నిండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఏమైపోయారు? చెడిపోయారు. తన పోలికలో చేసిన మానవుడు ఏమైపోయాడండి? గురిజాడప్పారావు ఏమన్నారు? దేశం అంటే లోకం అంటే మట్టి కాదు, మాది లోకంలో ఉండే మనుషులే. లోకము చెడిపోయింది, మనుషులు తమ మార్గాలు చెరిపి వేసుకున్నారు. ఇదిగో హృదయము చెట్టిపోయింది. ఇదిగో వారి హృదయంలోని ఆలోచన, తలపు, ఊహంతయు కేవలము చెట్టదని యావా చూచి నరులను చేసినందుకు బాధపడ్డాడు. వీటిని కలుగజేసింది నా రూపంలో చేసిన వీరు ఇంతగా దిగజారిపోయారా, ఇంతగా చెడిపోయారా? నేను ఎందుకు వీటిని కలుగజేశానా? దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అదేమైపోయిందండి? దేవుడు మానవుణ్ణి బాగానే తయారు చేశాడు, కానీ మనిషి చెయ్యరాని దేవుని మాటకు అవిధేయత చూపి చెడిపోయాడు, తప్పిపోయాడు, చెడిపోయాడని చెప్తున్నాను. ఓపద్య గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. రండి, ఓపద్య గ్రంథం మానవుని జీవితం ఏంటో ఒకసారి చూపిస్తాను. ఓపద్య గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఓపద్య గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. చోరులే గాని, కన్నం వేయవారులే గాని నీ మీదికి వచ్చినట్లా తమకు కావాల్సినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లు ఏరివారు నీ ఎదుకు వచ్చేనడలా పరిగేరు వారు కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా మానవుడా, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా ఏమైపోయా? అబ్బా మానవా, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావురా. దొంగలు వచ్చినారనుకో ఇంట్లోకి దొంగతనం చేయడానికి ఏమేమి తీసుకుపోతారు? ఆమెను వనమెట్టండి, పోయేతప్పు లేకపోతాం, పనగా పెట్టుకున్నాం. ఆయన పనుకోతాం, పోయేతప్పు లేకపోతాం. నిన్ను పనగనీకి వచ్చినావు నువ్వు ఇక్కడికి. ఇక్కడ చూడండి, వినాలి. మానవుడా, నిన్ను చూడగా నువ్వేమైపోయావు బొత్తిగా. దొంగలు వచ్చినారనుకో తమకు కావలసిన బంగారము, వెండి, డబ్బు దోసుకుపోతారు, కానీ ఇంట్లో కసు కొట్టే పొరక, షాట్ ఎత్తే కసు ఎత్తే షాట, తెల్ల జమ్ములు, సర్బలు అవి కూడా దోసుకుపోతారా?
కొంతనైనా మిగిలిస్తారా? దొంగ కన్నం వేయడానికి వస్తే నీ ఇంటిలో కావాల్సింది దోచుకుంటాడు, కొంతనైనా ఉండనిస్తారా? పరిగే ఏరువారు కోయువారు కొంతనైనా విడిచిపెడతారా? నిన్ను చూడగా బొత్తిగా చెడిపోయావు కదరా నాయనా, నిన్ను చూడగా ఏమాత్రం నీలో పరిశుద్ధత పవిత్రత లేదు కదరా, అంత చెడిపోయావు కదరా. తన స్వరూపములో చేయబడిన మానవుడు, తన పోలికలో చేయబడిన నరుడు ఏమైపోయాడంటే బొత్తిగా పాప స్వరూపిగా మారిపోయాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది, 2వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం రండి. భక్తుడు దేశముల లేకపోయాను, జనులలో యథార్థ పరుడు ఒక్కడును ఉన్నాడా? ఒక్కడైనా? అందరూ చెడిపోయారు, అందరూ చెడిపోయారు. ఎంతగా అంటే తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలు తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చెయ్యా. దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏమై ఉన్నాయి? గాయాలే, గాయాలు. ఏం గాయాలు? పాప గాయాలు. తలంపులు చెడిపోయాయి, చూపులు చెడిపోయాయి, మాట చెడిపోయింది, వినికిడి చెడిపోయింది, క్రియలు చెడిపోయాయి, నడక చెడిపోయింది. నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు మంచి లేదురా. ఇదిగో నీ తలంపులు, చూపులు, మాట, తలంపు, వినికిడి, నీ క్రియలు, నీ నడవడిక అంతా చెడిపోయాయి నాయన. నువ్వు పూర్తిగా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకేమైపోయావు? చెడిపోయావు. దేవుని స్వరూపంలో చేయబడిన నరుడు ఎక్కడికి దారిపోయాడు తెలుసా? బొత్తిగా చెడిపోయి పాప స్వరూపిగా మారిపోయాడు. అమ్మా, నా మాట అర్థం చేసుకోండి. చెడిపోయిన ఈ మానవుని బాగు చేయుటకు, కోల్పోయిన స్వరూపాన్ని, సొగసును మానవునికి దయచేయుటకు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి తన స్వరూపాన్ని కోల్పోయాడు కలవరిలో. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా, ఇంతగా చెడిపోయిన మానవుణ్ణి ఇదిగో మరలా తన స్వరూపములోనికి, తన పోలికలోనికి, తన వలె మరలా ఇదిగో యథార్థవంతునిగా, నీతిమంతునిగా, ఇదిగో సత్యవంతునిగా కోల్పోయిన ఆ రూపాన్ని ఇవ్వడానికి దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు ప్రభు చెడిపోయిన మానవుణ్ణి మరలా తన పోలికలోనికి, తన స్వరూపములోనికి మార్చడానికి 2000 సంవత్సరాల కిందట మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం క్రిస్మస్ పండుగ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, బచ్చలు చేసుకొని, ఆడపిల్లలు పిలుచుకొని డ్యాన్సు లేనికి కాదు తల్లి. అర్థమైందన్న మాట? చెడిపోయిన నిన్ను మొదటగా నిన్ను ఆ రూపంలో సృష్టిస్తే, ఆ రూపం కోల్పోతే, కోల్పోయిన ఆ రూపాన్ని ఇవ్వడానికి, కోల్పోయిన ఆ స్వరూపాన్ని, ఆ యొక్క రూపాన్ని, పోలికను మరలా నీకు దయచేయడానికి దేవుని స్వరూపం కలిగి ఉన్న క్రీస్తు ఈ లోకానికి తన ఆత్మకు రక్త మాంసాలు తీసుకొని మనిషిగా కన్య మరియ గర్భములో 2000 సంవత్సరాల కిందట నరుడుగా ఉద్భవించాడు, జన్మించాడు. పిల్లరా, ఒకసారి చూడండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు స్వరూపం ఏమిటో ఒకసారి చదువుకుందామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని ఎవరమ్మా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి. దేవుని పోలికలో మానవుని పుట్టించాడు. బాగా అర్థం చేసుకోవాలి. మానవుడు ఆ పోలికను, స్వరూపాన్ని కోల్పోయాడు. ఆ స్వరూపాన్ని ఇవ్వడానికి అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, ఏ దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు, దేవుని పోలిక కలిగి ఉన్న క్రీస్తు ఈ లోకానికి ఏమయ్యాడు? అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యేసు ప్రభు దేవుని
స్వరూపం, దేవుని ప్రతిబింబం ఆయనేం చెప్తున్నాను పిల్లరా. ఫిలిప్పీ పత్రిక 2:6 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6. ఎవరండి? ఏ పోలిక కలిగి ఉన్నాడు? ఏ స్వరూపం? 2వ అధ్యాయం 6 ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని, దేవుని స్వరూపం కలిగి ఉన్న యేసు ప్రభువారు మనం కోల్పోయిన ఆ రూపాన్ని మనకివ్వటానికి, ఇక్కడ చూడాలి, కోల్పోయిన ఆ రూపాన్ని మనకు దయచేయడానికి ఆ రూపాన్ని విడిచి దాసుడి స్వరూపాన్ని తీసుకుని వచ్చాడండి ఈ లోకానికి. దాసుడి రూపాన్ని ధరించుకుని వచ్చాడని చెప్తున్నాను. అమ్మా, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న అక్షయుడు, అమరుడు, అక్షయుడు, అమరుడైన ఆ దేవుడు తన ఆత్మకు రక్త మాంసాలు తీసుకొని మనిషిగా చావడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, మానవుడిగా అరుదించాడు అన్న సంగతి చెప్తున్నాను. ఆయన పాపము లేని పవిత్రుడిగా ఈ లోకంలో జీవించాడు. పిల్లరా, ఆయన పాపము లేని వాడిగా జీవించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కలువరిలో పిల్లరా స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఆయన తన రూపాన్నంతా కోల్పోయాడు. మనకు తన స్వరూపాన్ని ఇవ్వడానికి, కోల్పోయిన ఆ రూపాన్ని మనకివ్వడానికి దేవుడి స్వరూపం కలిగిన యేసు ఈ లోకానికి వచ్చి తన ఆత్మకు రక్త మాంసాలు ధరించుకొని మన పాప క్రయధనం అంతా తన మీద వేసుకొని కలువరిలో తన స్వరూపాన్ని ఏం చేశాడు? ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఎందుకండి? కోల్పోయిన ఆ రూపాన్ని నీకు ఇవ్వడానికి ఈయన తన రూపాన్ని కోల్పోయాడండి. నా మాట అర్థమవుతుందా? మొదటగా నిన్ను తన పోలికల రూపంలో సృష్టించాడు. నువ్వు కోల్పోయావు, నేను కోల్పోయాను. అయితే కోల్పోయిన ఆ రూపాన్ని ఇవ్వడానికి దేవుని స్వరూపంలో ఉన్న యేసు ప్రభు తన ఆత్మకు రక్త మాంసాలు తీసుకొని వచ్చి మన సమాధానమైన శిక్ష, మన అపరాధ దోషములు తన మీద వేసుకొని ఆయన స్వరూపాన్ని కోల్పోయి కలువరిలో నీకు మరలా ఆ రూపాన్ని దయచేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన కలువరిలో నీ స్థానం, నా స్థానంలో సొగసైన స్వరూపమైన లేనివాడిగా మార్చబడ్డాడు. ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏ మనిషి స్వరూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపము చాలా వికారం. యేసు ప్రభు రూపం ఎట్లా పడిపోయింది? ఏ మనిషి రూపము కూడా లేనంత వికారంగా మారిపోయింది. ఎక్కడా? కలువరి సిలువలో. ఎందుకు? ఈయన ఆ స్వరూపం దేవుని స్వరూపములో ఉన్న ఈయన, ఇదిగో మనోహరుడు సుందరుడైన ఈయన, ఎండిన భూమిలో లేత మొక్కలా పెరిగిన ఈయన. యెషయా గ్రంథం 53:1-2 చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను మనం అతన్ని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము, ఎండిన భూమిలో లేత మొక్కలా పెరిగిన ఈయన ఏమయ్యాడంట? సొగసైన స్వరూపమైన లేనివాడుగా. ఎండిన భూమిలో లేత మొక్క పెరిగితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న యేసు మానవ పాప పరిహారం కొరకు మనుషులందరి శిక్షను తన మీద వేసుకొని కోల్పోయిన ఆ రూపాన్ని, ఆ సొగసును, ఆ పవిత్రతను, ఆ నీతిని, ఆ యథార్థతను మానవుడికి ఇవ్వడానికి ఆయన కలువరిలో స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన సొగసును కోల్పోయాడు. ఏ మనిషి రూపము అంత వికారంగా లేదు. అమ్మా, అంత సుందరుడైన ఆయన మనను రక్షించడానికి కోల్పోయిన ఆ రూపాన్ని, పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇదిగో పాపాన్ని తొలగించడానికి ఆయన కలువరిలో రూపము లేని వాడిగా మార్చబడ్డాడు. నీకోసమే
అమ్మా, నా మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఇదిగో ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఇదిగో ఎందుకు నీ కోసం బలి అయిపోయాడంటే, దేవుని రూపంలో చేయబడిన నీవు ఆ రూపాన్ని కోల్పోయి పాపరూపిగా మార్చబడితే ఇదిగో ఆ పాపపు శిక్ష ఆయన భరించి ఆయన స్వరూపము లేని వాడుగా మార్చబడ్డాడు. ఆయన స్వరూపము లేని వాడుగా చెయ్యబడ్డాడు. ఈ వాక్యం రాసుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే, పాట రాసిన పిల్లలు నేను ఆల్రెడీ ఒక పాట రాసి పాడాను. నేను ఇంకా 3 పాటలు రాశాను, కానీ కొంత ఆర్థిక పరిస్థితిని బట్టి పాడలేకపోయాను. ఈ వాక్యం రాస్తూ ఉంటే నాకు ఒక పాట వస్తే పాట రాశాను నేను. ప్రభు చిత్తం అయితే త్వరలోనే పాడి దీన్ని రిలీజ్ చేస్తా. గుడ్ ఫ్రైడే కల్లా పాట పాడి ఈ వాక్యంలో నుంచే ఒక పాట పాడాను, వినిపించడానికి ప్రయత్నం చేస్తాను, రిలీజ్ చేస్తాను. ప్రార్థన చేయమని చెప్తున్నాను. నేనేం చెప్తున్నా అంటే వినండి. ఇదిగో ఆ ప్రభు స్వరూపం లేని వాడుగా, ఇందాక చదువుకున్నాం 52వ అధ్యాయంలో ఆ మాట మరొకసారి చదవండి. 14వ వచనం, నిన్ను చూచియే మనిషి రూపము కంటే అతని ముఖము నరరూపము కంటే అతని రూపము చాలా వికారముగా అయా మార్చబడింది. కలువరి సిలువలో కోల్పోయిన ఆ రూపాన్ని నీకు ఇవ్వడానికి ఆయన స్వరూపం లేని వాడుగా మార్చబడ్డాడు. తల మొదలుకొని అరికాలు వరకు చెడిపోతే తల వరకు అరికాలు వరకు ఆయన గాయపరచబడ్డాడు. తలకు ముళ్ళ పోట్లు, అయ్యా ఇదిగో వీపున పిడిగుత్తులు, అయ్యా నాగటి చారలు తున్నుతే వీపు ఎలాగైతే లేపబడుతుందో అలాగా ఆయన మన కోసం తన వీపునంత దున్నించుకున్నాడు. నేను నీళ్ళ వలె పారపోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి. ఇదిగో మనుషుడెవడు చూడలేనంత వికారంగా నేను మారిపోయాను అంటున్నాడండి. ఎవడు కూడా అంత వికారంగా మార్చబడలేదు. కోల్పోయిన నీ రూపాన్ని ఇవ్వడానికే ఎండిన భూమిలో లేత మొక్కలా పెరిగిన ఆ ప్రభువు కలువరిలో నీ కుమారుగా మరణించాడు. పాపం వల్ల శిక్ష నరకానికి నువ్వు వెళ్ళకూడదని, అగ్నిగుండానికి వెళ్ళకూడదని ఆ కోల్పోయిన రూపాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయ్యా ఈ రాత్రి నేను ప్రకటించే వార్త ఏమిటంటే, ఆ ప్రభువును విశ్వసిస్తే కోల్పోయిన ఆ పరిశుద్ధత, కోల్పోయిన ఆ నీతి, కోల్పోయిన ఆ యథార్థత, కోల్పోయిన ఆ మహిమ, ఆ నిత్య జీవం ప్రభు కృపలో దేవుడు నీకు దయచేస్తాడు. ఈ రాత్రి యేసును విశ్వసిస్తే చాలు. ఆయన చేయవలసిన గొప్ప కార్యం ఆయన చేశాడు. నువ్వు చెయ్యవలసిన చిన్న కార్యం, యేసు నా కోసం చనిపోయావా, ప్రాణం పెట్టావా, రక్తం కార్చావా, అయ్యా నాకు సరిపోయిన వాడవు నీవే, నా దేవుడుగా, నా ప్రభుడుగా, నా రక్షకుడుగా ఉండవా. ఒక్క మాట చెబితే చాలు, యేసును హృదయంలో చేర్చుకుంటే చాలు. పాప పంకిలమైపోయిన నీ రోత హృదయాన్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతుడిగా, నిర్దోషిగా నేను మారుస్తాడని చెప్తున్నాను. అయ్యా ఇదిగో ఈ రక్షణ వార్త విశ్వసిస్తే నీకేమైతుందో చూద్దామా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కోల్పోయిన రూపం అంతా నీకు మరలా వస్తుంది. చూడండి యేసును విశ్వసిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చదువుకుందామా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. మొదటిగా ఏ రూపం అని చెప్పాను? యేసు రూపం. ఆయన నమ్మితే మనకేమొస్తుంది? నీతి కలుగుతుంది. అమ్మా కోల్పోయిన నీతి నీకు ఇవ్వడానికి క్రీస్తు మరణించాడు. ఆయన సిలువ కార్యాన్ని ఆ ప్రభువు నమ్మితే చాలు, ఉచితముగా నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు. రోమ 5:1 ఉంటుంది. కాబట్టి రోమ 5:1 చూడండి ఏమనుందో. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి, దేని చేత? కేవలం ప్రభు సిలువను నమ్మితే, ప్రభువు నమ్మితే చాలు నీతి. కోల్పోయిన ఆ నీతి నీకు కలుగుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అదే తనకి నీతిగా. దేవుని నమ్ముతావా? కోల్పోయిన ఆ నీతిని పొందుకుంటావా? యేసును నమ్ముకో. రెండవదిగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2:14 చదవండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగున రక్షింపబడి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. చాలా సువార్తను నమ్ముట ద్వారా రక్షణ పొంది మహిమను పొందుతారయ్యా.
ప్రభు రాకడలో మనం మహిమ దేహాన్ని ధరించుకుంటాం, ఆ మహిమలో ఉండే భాగ్యాన్ని పొందుకుంటాం. మీరు కోల్పోయిన రక్షణ మహిమను పొందాలి అంటే ఆ రక్షణ వార్తను మీరు నమ్మితే మీరిలాగూ రక్షింపబడి మహిమను పొందవలని ఆయన సంకల్పం. ఆ ప్రభువును నమ్మితే మహిమ పొందుతావు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? ఒక్క అర్పణ చేతనే ఈయన పరిశుద్ధపరచబడు వారందరికీ సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అమ్మా, ఒక్క అర్పణ ద్వారా ఏమైనాడంటే అందరినీ పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు, అందరినీ పరిశుద్ధపరిచి ఉన్నాడు అన్న సంగతి 10 చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరం అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమయ్యా కోల్పోయిన పరిశుద్ధత యేసును బట్టి మనకు కలుగుతుంది. 10వ వచనంలో ఆయన చనిపోవుట ద్వారా నీకు పరిశుద్ధత. అయ్యా, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే కోల్పోయినవన్నీ పొందుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ముగిస్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం రండి. రోమాపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో, ఆ ప్రేమను మరలా మనం పొందుకుంటాం దేవుని ద్వారా. అమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? కోల్పోయిన రూపము నీకు రావడానికి, ఆదామునందు కోల్పోయిన స్వరూపము మనకు రావడానికి యేసు తన స్వరూపాన్ని కోల్పోయాడు కర్మల సిలువలో. ఆ ప్రభువును నమ్మితే ఆ రూపము, ఆ పోలిక ఉచితంగా దేవునికి ఇస్తాడు. ఈ రాత్రి చెప్తున్నాను, ఇదిగో ఆ పాపం వల్ల వచ్చే శిక్షను తప్పించుకోవాలంటే, నరకాగ్ని తప్పించుకోవాలంటే, ఇదిగో ఆ పాతాళము అగ్నిగుండం తప్పించుకోవాలంటే యేసును విశ్వసిస్తావా? ఇదిగో నీకోసం కలవరిలో బలి అయిపోయిన ప్రభువును చూడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, మధ్యలోనికి తెచ్చుకుందాం. అయ్యా, ఇదిగో నీ స్వరూపంలో నన్ను పుట్టించావయ్యా. అయ్యా, నీ పోలికలో నన్ను కలగజేశావు నాయన. అయ్యా, అయ్యా, నువ్వు నీతి స్వరూపుడవు. అయ్యా, నువ్వు మహిమ స్వరూపివి, నువ్వు ప్రేమ స్వరూపుడు నాయన, సత్య స్వరూపివి నాయన. నీ పోలికలో సృష్టించబడిన నేను నా తండ్రి, నీ పోలికలో కలిగిన నేను అవిధేయుడనై పాపము చేసిన తండ్రి. అయ్యా, నీ స్వరూపాన్ని కోల్పోయి పూర్తిగా చెడిపోయి, ఓ తండ్రి, కలువరి సిలువలో ఈ లోకానికి ప్రభు అయిన చావడానికి, అయ్యా, నీ స్వరూపాన్ని నాకు ఇవ్వడానికి కలువరి సిలువలో నాయన చావడానికి లోకానికి దిగి వచ్చావు. యేసు నీకు స్తోత్రాలు, యేసు నీకు స్తోత్రాలు. ఎండిన భూమిలో లత మొక్కలా పెరిగిన నీవు నా పాప దోషాపరాధముల నిమిత్తమై కలువరిలో, అయ్యా, నాగటి చారలుగా నీవెప్పుడు దున్నుకున్నావు. నీ ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి, నిలవలే పారబోయబడ్డావు. నడినెత్తి మొదలు కరికాలు వరకు గాయపరచబడ్డావు. నీ రూపాన్ని కోల్పోయావయ్యా. కోల్పోయిన నా రూపాన్ని నాకు ఇవ్వడానికి, నా తండ్రి నీ స్వరూపాన్ని నాకు ఇవ్వడానికి, పాప పంకిలమైపోయిన నా జీవితాన్ని మార్చడానికి నీ రూపాన్ని కోల్పోయావు. అమ్మా, కలువరిలో నీ కోసం తారబోసిన రక్తధారలను చూడు, ఆ శ్రమను చూడు, ఆ వేదనను చూడు, ఆ రక్తధారలను చూడు. నిన్ను పవిత్రపరచడానికి కాదా తల్లి? అయ్యా, నిన్ను పవిత్రుడిగా మార్చడానికి కాదా? నీతిమంతుడిగా చేయడానికి, నిర్దోషిగా నిన్ను మార్చడానికి కాదా? ఆయన స్వరూపము లేని వాడిగా మార్చిపోయాడు. ఈ రాత్రి ప్రభువును విశ్వసిస్తే కోల్పోయిన ఆ రూపం పొందుకుంటావు. యేసు నా రక్షకుడిగా ఉండవా? నా దేవుడుగా, నా ప్రభువుగా ఉండవా? నైనా, ఎవడు ప్రాణం పెట్టగలడు నా కోసం? అవిధేయుడను, శత్రువుడను, పాపిని, ఉగ్రతకు పాత్రుడను ఎదురాడుతూ బ్రతుకుతున్న నన్ను ప్రేమించి నా కొరకు చావడానికి వచ్చావు కదయ్యా. నీ ప్రేమకై, నీ త్యాగానికై యేసు సిలువ యాగము, అందరూ ప్రభు మానవుల పాప పరిహారము. ప్రభు యేసు సిలువ యాగము, మానవుల పాప పరిహారము. బహుభారమైనది, ఘోరమైనది,
ప్రభు యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము ప్రభు యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము అన్యాయపు తీర్పు పొందనే అవమానము అవహేళన భరించనే అన్యాయపు తీర్పు పొందనే అవమానము అవహేళన భరించనే వదకు దేవుడు గొర్రె పిల్లగా వదకు దేవుడు గొర్రె పిల్లగా మౌనిగా దోషిగా ప్రభు సాగనే మౌనిగా దోషిగా ప్రభు సాగనే ప్రభు యేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము ప్రభు యేసు శిలువ యాగము పాప పరిహారము. ప్రార్థన చేసుకుందాం. అలాగే ఉన్నట్లయితే అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని యేసుక్రీస్తు గాని హృదయంలో చేర్చుకి రాత్రి అమ్మా ఇది దాటిపోతే మరుక్షణం నీకు కాకపోవచ్చు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పట్టిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. నీ పోకడ ఎప్పుడో ప్రభు రాకడ ఎప్పుడో నువ్వు ఎరుగావు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. వాయిదా వేసుకోవద్దు. ఈ క్షణమ యేసును రక్షకుడిగా స్వీకరించు. పరిశుద్ధుడవైన మా దేవ, నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పాదముల కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నా ప్రభువా, అయ్యా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసము నా ప్రభువా 19వ తారీఖున నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో నాయన అయ్యా గూఢమైనటువంటి నాయన సత్యమైన నీ మాటలు వినడానికి మీరు కృప చూపితే సహాయం చేయగలిగితే ఉచితమైన నీ రక్షణను పొందుకునే భాగ్యమును దయచేయమని నా దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. కూడి వచ్చినటువంటి బిడ్డలను నాయన మీరు స్వాధీనపరచుకొనుమని నా ప్రభువా, మీరే నా తండ్రి మీరు మాట్లాడి మీరు మహిమ పొందినందుకు నాయన నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.